దేవుడు చెప్పిన మాటలు దేనికంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు నేను ఎవరికి ఏది ఎలా ఇయ్యాలో దేవుడికి తెలుసు. దేవుడు నీ హృదయము నా హృదయము పరీక్షిస్తుంది. ఎవరు ఏదా ఉన్నాడు. దరిద్రులను చేసింది దేవుడే, ధనవంతులు చేసింది దేవుడే అని వాక్యం. మరి దరిద్రులు లేవనెత్తేవాడు నేను అనుకుంటాను. మొట్టమొదలు ఎకరాల కావాలి ఉన్నవారు గుడిసెలు అయినాయి, గుడిసెలు ఉన్నవాళ్ళు ఇల్లులు కట్టారు. మరి మనము ఒక తీరుగా మన మనసు ధనము ఉన్నప్పుడు ధనము లేనప్పుడు మన మనసు ఒక తీరుగా ధనము రాకుండా ఉన్నదా అది గమనించాలి. మొట్టమొదటి నేను ఒక్క తీరుగా నా మనసు ఉంటుందా, దేవుని నమ్ముకున్నా కానీ నేను ఎవరి మీద కక్ష పెట్టుకుంటున్నానా, నాలో విషయం కడుక్కున్నానా, ఇది కాదు. వస్తాము గుడికి వస్తున్నాము, ఒక ఆమె మాట్లాడకపోతే నేను ముఖం అబ్బా ఇంట్లో తెలుస్తా దేవుని నమ్మిన బిడ్డవా. దేవుడు అంటున్నాడు శత్రువుల కొరకు శత్రువుని ప్రార్థన చేయమంటున్నాడు, ఆయన కొరకు బాధపడమంటున్నారు. ఆ శత్రువులను మిత్రులు చేసేది. అయితే మనం ఎందుకంటే మనము ఒక మనిషి మాట్లాడకపోతే ఆ మనిషి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎంత మనం నమ్మిన వారు మనం ఎరుగుతున్నాము, వాళ్ళేమో చీకట్లు. ఆ చీకట్లు మనకి ఏమైనా వాళ్ళకి వాక్యం తెలియదు. మనం మాట్లాడుకుని ఇంతమంది ఉన్నాం వింటున్నాం, ఇన్ని దాని ప్రకారం మనకు వెలుగు ప్రకాశించిందా లేదా? వెలుగు ప్రకాశించినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన జీవితానికి వెలుగైతే ఒక చిచ్చేస్తే ఇల్లంతా వెలుగున్నప్పుడు ఒకదాన్ని నమ్ముకున్నావా నీ ఇల్లంతా వెలుగుండాలి, నీ మాటలు తగ్గాలి, నీ కోపం తగ్గాలి. కొంతమంది ఏం చెప్తారంటే మాటలు పైగా మాట్లాడతారు, మన ఇంటికి అదే కోపం. కోపం అనుకోమంటున్నాడు, నీలో వినశం కడుక్కోమంటున్నాడు. అందుకొరకు మనం ఇక్కడ చేసుకునేదంటే దేవుని ప్రేమ అందరి మీద సమానం. సూర్యుని వెలుగు పాపాత్మ మీద ఎక్కువ కొడతలేదు, దుర్మార్గం మీద తక్కువ కొడతాయి. సూర్యుని వెలుగు అందరి సమానం ఉంది. అలా ఉన్న దేవుని నువ్వు చేసేది, నువ్వు నడిచి నడక నీ పడక అంతా నీకు తెలుసని చెబుతుంది వాక్యం. చెప్పండి చూడండి 139:1. యెహోవా నేను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుడా నేను లేచడానికి తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా పడకలను నడకను నీ పరిశోధన చేసి ఉన్నావు. నా చెడులన్నింటినీ నీ బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాటను నాకు రాక మునిపే అది నీ పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందు నీవు నన్ను ఆవరించున్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మీయతను ఎక్కడికి పోదును, నీ సన్నిధిని ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కడనో అక్కడే ఉన్నావు, నేను పాదాల మంది పండుగలను నీవు అక్కడనే ఉన్నావు. అయితే ఇక్కడ మనం నేర్చుకునేదంటే మనం కూర్చుంటా మనం నేర్చుకుంటా దేవుడికి తెలుసాడు. మనము మన తలంపులు పుట్టక ముందే అయితే ఒక టీవీలో ఒక మనిషి టీవీ చేసినప్పుడు దాని శబ్దం వినికి అది వేయిందని చెప్పినట్టుగా మనలో అవయవాలు మన చేసిన సృష్టికర్త అనేది మొత్తం మనను పరీక్షిస్తున్నాడు. అందుకొరకు ఇక్కడ నువ్వు నేర్చుంటా కూర్చుంటా తెలుసు. నా పడకను నా పడక నా చర్యలని నేను బాగా తెలుసు. మాట నాలుగకు రాకముందే నాకు తెలుసు అంటున్నాడు. అన్నప్పుడు మనం సృష్టికర్తకు భయపడాలి. మొట్టమొదటి నా నాలుగు ఎలా ఉంది, నా సూట్ ఎలా ఉంది. ఒక సాధారణ ఏం చూసి దేవుని పక్కన పెట్టి నువ్వు ఇది చేస్తున్నావు, ఇది సైతాను ఒకనే ఎత్తున్నావు. అప్పుడు అటు వెళ్ళదు. మన స్వభావము మారినప్పుడు మళ్ళీ పాత జీవితంలో పోయేవాడిన నేను కొన్ని రోజులుగా తెలుసుకున్నా కదా, వాక్యం తెలుసుకున్నా, ఇక నేను మంచిగానే ఉంటున్నా, నాకు బీమార్ అయితే నేను శక్తి ఏం చెప్తానంటే దేవుడికి ఇష్టం లేని గర్వం వచ్చేసింది. ఇక్కడ 16 సంవత్సరాలు వేసిన ఇసుక గర్వం వచ్చేసి ఇసుక తెచ్చి కాండం 26 చూద్దాం ఆ వాక్యం 26 రెండో దినం
ఇక్కడ పదార్థం అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూప పీఠము మీద దీపము వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవా ధూపము వేయటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేస్తున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది ఘనత కలుగుదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయటకై ధూపాన్ని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుకుని విన్నప్పుడు అతను వచ్చిన కుష్ఠరోగము పుట్టింది. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరినీ అతను వైపు చూడగా అతడు వచ్చిన కుష్ఠం గలవాడై ఉండేను. ఇంకా వారు తడవు చేయని అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టింది. యెహోవా తన ముద్రను ఎరిగి బయటికి వెళ్ళకే తాను త్వరపడేను. చూడండి ఇక్కడ ఎంత మంచి వాక్యం ఎరిగిన వారికి గర్వం వచ్చినప్పుడు ఆ గర్వం దేనికి పని చేసిందంటే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చిందంటే అది ఏం చేయలేదు. దేవుడు ఆశీర్వదించినట్టు నరులు ఏం చేయలేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, దావీదును సౌలు చంపినప్పుడు ఏ విధంగానైతే తప్పించినట్టు ప్రతిదానికి దేవుడు తప్పిస్తూనే ఉంటాడు. నీకు ఎటు పోబిడ్డ ఇటు పోకుండా ఆత్మ ద్వారా నడుచుకోవాలి. అది దేవుని ఆత్మ నీలో ఉన్నట్టుంటే నువ్వు ఏ చెడు కార్యములు చేయవు, మాటలు కూడా తగ్గించుకుంటావు. ఇప్పుడు ఒక చెట్టుకు కాయలు తగ్గినప్పుడు వంగినట్టుగా నీకు వాక్యం ఎక్కువ అయిన కొద్ది వంగుతావు. ఎందుకు వంగుతుంది? ఎందుకంటే ఆ కాయలు మోసుకుంటుంది కనుక మనం కూడా ఈ మాటలన్నీ మనం తెలుసుకొని మన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ముసలి అన్నీ తిక్కే అని మదరి తిక్కే కింద తిక్కే కావచ్చు ముసలానికి దగ్గరికి అవుతున్నాం. మారేది దేవుడి సిద్ధాంతాన్ని జీవిస్తున్నాం అనేది ఒక మనకు మనం పరీక్ష చేసుకొని తగ్గించుకోవాలి. మన వయసు అయిపోయింది, మనం చేసే కాలం జరిగిపోయింది. పిల్లలుగా నువ్వు పెళ్లి చేసినావు, నువ్వు ఇక్కడ గుమ్మకి ఏడవాలి కానీ నువ్వు ఎన్ని సంపాదించినవురా అంటే మీరు మంచివాడు. ఏదో సంపాదించి ఎవరికి ఇచ్చే దేవుడు ఆలోచించాడు. అప్పుడు బ్రతుకుడే, అప్పుడు కడగనీకుండా బ్రతుకుడే మిమ్మల్ని ఆల్వే మాకు కష్టమైంది అంటే లేదు లేదు, మీరేం సంపాదించలేదు పోలేదు. ఆకాశానికి ఆయన ఇద్దరు కొడుకులు వెళ్ళిపోయింది, నష్టపడకెళ్ళిపోయింది. ఏం చేస్తాం? అందుకొరకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనము ఎప్పుడైతే మనకు ఆస్తి ఎక్కువ అవుతుంది గర్వం రాకూడదు. అయితే తక్కువ అయితే మనము ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, బాగా ఎక్కువ అయితేనేమో దేవుని దూషించమాట, తక్కువ అయితేనేమో నాకు ఏం పెట్టలేదు దేవుడు నన్ను ఉపవాసం ఉంటానే అంటాము. తక్కువ ఎక్కువ కాకుండా ఉన్నవారు మాత్రం సరి అయిన మార్గంలో నడుపుతారు. చూడండి ఇక్కడ మాట చూసాం సంగత గ్రంథం అందరూ దేవాలయం నీతో 2 మనవులు చేసుకొచ్చున్నాను. నేను చనిపోక ముందు వాటికి అనుగ్రహించును. బద్దమైన వాడిని అబద్ధములకు దూరంగా ఉంచును. పేదకమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించును. ఎక్కువ నేను కడుపున్న వాడిని నేను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో ఇక పీతనే దొంగిలి నా దేవునామం దూషిస్తునేమో. దాసుని కూర్చువాలంటే యజమానితో పుణ్యములు చెప్పకు.
నన్ను క్షమించును. ఒకవేళ నువ్వు శిక్షారుడు అవుదు. తమ తండ్రిని క్షమించి తల్లిని దీవించే తరము వలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుంచి కడగబడిన వారి తరం వలదు. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు మాటలు దేనికి సాదృశ్యం అంటే, నేను చనిపోకముందు నాకు వ్యర్థమే, నాకు అబద్ధమును దూరంగా ఉంచమంటున్నాడు. పేదరికం రాజకీయం. అది దేవుని మాటలు కొన్ని నేను అర్థం చేసుకుంటాను. ఆకాశం పక్షులు ఉన్నాయి, అదికంటే చేతులు అన్నప్పుడు ఇలా ఉన్నది కానీ మనం మానవ హృదయం ఎట్లుంటుందంటే, ఇలా ఒక 1000 ఉందండి, 1000 కావాలి. ఇలా కొన్ని బియ్యం ఒక పత్రం ఇంకో బిచ్చం కావాలి. దేవుడు అంటున్నాడు, ఆనాటికి ఆనాడు నీకు జరిగిన జీవితం అంతా కొంతమంది ఎంతో పైసలు ఉన్నా, డబ్బు పెట్టి ఖర్చు పెట్టకుండా, ఎవరికి పెట్టకుండా ఉంటున్నారు కాబట్టి వారు ధనం మంచిదే, కానీ దాన్ని బీదలకు కొద్దిగా ఇవ్వాలని. అది ఎవరికి అంటే దేవుని ప్రేమను బట్టి ఉన్నవారు ఇస్తారు. నేను ఒక చెరువు ₹1 అన్నం హైదరాబాద్ ₹1 ఆయన దేవుని మనసు ఉన్నవాడు అట్లా చేస్తారు. ఇంకా దేవుని మనసు లేని వారికి నాకు గదేం రాదు, ఇదేం రాదు. ఎక్కడికి వెళ్ళి ఆ ₹1 ఎంత నిరోధిస్తుందో ఆయనకు, కానీ ప్రపంచంలో రాకపోతుంది. హైదరాబాద్లో అయితే నేను చూశాను. అయితే ఇటువంటి గుణం వారు ఉంటారు. కొంతమంది ఏడు పెట్టగా వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు లోకమంతా సంపాదించి అజ్ఞంగా ఉండటం కన్నా బ్రతికి నీతిగా బ్రతికి పరలోక రాజ్యం నీతి క్రియలు. మనం ఒకప్పుడు తెలియని వారు ఉన్నాం. నీ రక్షణ ఇది ఎవరికి రాని రక్షణ మనకి దేవుడు మనలోను మనం దేవుడు ఏర్పడుతూ ఆయననే ఈ విధానం చూసి నువ్వు దేవుడి దగ్గరికి రమ్మంటించింది. మనం అనుకుంటున్నాము, నేను దేవుడు నమ్ముకున్నాయి, నాకు ఏం లేదు, పరలోక రాజ్యం ఉంటున్నాయి, కానీ క్రియలు ఉన్నాయా? ఏమేం క్రియలు ఉన్నాయి? ఆ క్రియలు చూద్దాం. శరీరం ఉన్న క్రియలు చంపేద్దాం. మార్పు సువార్త 7:20. సువార్త 7:20. మనుష్యుని లోపల నుండి బయట వెళ్ళినది మనుషుని అపవిత్రపరచదు. మనుషును లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణలు, అహంభావమును, అవివేకములు వచ్చును. ఈ చిన్నవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచని చెప్పారు. చూడండి, ఇక్కడ ఇవన్నీ శరీరకున్న కార్యాలు వేరు ఉన్నాయి. అవన్నీ చంపినా లేదా ఇప్పుడు మనం కూర అనుకుంటాం, ఎప్పుడు తింటామో అని ఉండకూడదు. అది దేవుడు చిత్తమైనది తింటా రాకపోతే లేదు. ఒకవేళ అంటే ఆ ఇంట్లో పెట్టి వచ్చి తిందామన్న వాళ్ళకల్లా పిల్లి తింటే ఏం చిత్తం లేదు. కొంతమంది దాచుకుంటారు, అది ఏదన్నా తినిపోతుంది, ఖరాబ్ అని అవుతుంది, ఏదన్నా అవుతుంది. అలా ఉన్న వారికి దేవుడే ఒకటి అటంకం జరగలేదు చూడాలి. కానీ మన మనసులో ఏమున్నది? నేను తింటా, అంతా నాది, ఇదంతా నీదే, ఇదే, ఇదంతా నువ్వు రాందని ఇచ్చిన ఒక్కొక్క ఏదో చూసినట్లయితే నా జీవితంలో డబ్బు సంపాదించిన వాళ్ళంతా వాళ్ళ సమాజంలో పెట్టుబడి అవన్నీ ఉన్నోళ్ళకి తగ్గిపో. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఆడిని కొట్టి సంపాదించిన ధనమాట నీతిమంతులు తప్ప. నీతిమంతులు బట్టి అది ఏడంగా పోతే అన్యాయంగా చేసింది. ఏడంగా పోతే అట ఈమారో ఏదో నష్టమో జరుగుతుందా, అన్యాయంగా చెప్పేసి ఉండదా అని తెలిసిన వారు చేయరు, తెలియని వారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు వాక్యం తెలియదు. అటువంటి గుణము ఉండకూడదు. మనమందరం సమానంగా బ్రతుకుతాము. భూమికి వచ్చి కొన్ని రోజులు యాత్ర గురించి మనం వెళ్ళినప్పుడు ఏం పట్టుకొని రాలేదు, ఏం తీసుకొని పోదు. కాబట్టి మంచి చెడు మంచి పేరు ఎక్కడ చెప్పండి? చనిపోయిన చూడండి, ప్రసంగికరణ సువర్ణ తైలం
కంటే మంచి పేరు మేలు. ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించిన వారింటికి పోవడం మేలు. ఏదైనా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసును పెడుతురు. నవ్వడం కంటే దుఃఖపడడం మేలు. ఏదైనా భిన్నమైన దుఃఖము హృదయమును గుణపరచును. జ్ఞాన మనస్సు ప్రలాపించే వారింటి మీద ఉండను. ఇది బుద్ధిహీన తరం సంతోషించే వారి మధ్య ఉండను. బుద్ధిహీన పాటలు ఉండకంటే జ్ఞాన గద్దింపు ఉంటే మేలు. ఏదైనా బాణ క్రింద చిరపడియాను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీన నవ్వు అట్టిదే అది వ్యర్థం. అన్యాయం చేయడం వల్ల జ్ఞానుడు తమ బుద్ధిని కోల్పోదు. లంచం పుచ్చుకోవడం చేత మనస్సు చెడును. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అహంకారం బలమైన కంటే శాంతి ఫలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపడవద్దు. బుద్ధిహీన అంతరింద్రియం కోపం సుఖనివాసం చేయదు. ఇప్పుడు ఆత్రంగా అంటే కొంతమంది ఏదైనా తప్పు చేస్తే కోపం కట్టట గిట్టట అక్కడ మనసులో ఏంటంటే మనసు ఎంతని మనసు కదా ఎన్నడానంత ఒక మాట అంటే ఇక మనసు అది మనసు పట్టిపోదు. అది ఆలోచన చేసే మాట. కార్యారంభం కంటే కార్యాంతం లేదంటే ఒకటి ప్రారంభం చేసేదంటే కానీ ఒక పనే కానీ ఏదైనా మనం ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నామో నమ్ముకున్న సరి మనలో మార్పు వస్తుందా లేదా? అదే మార్పు ఉన్నదా? నేను పాత జీవితంలో ఉన్నాను, నేను దేవుడికి నమ్ముకుంటున్నా కానీ దేవుడికి ఇష్టానుసారం జీవితం జీవిస్తున్నానా లేదా? అది కావాలి. నమ్ముకున్న ముఖ్యం కాదు. రొట్టె తీసుకుంటున్నాము, తాగుతున్నాము, ఆదివారం గుడికత్తున్నాము, కానీ క్రియలు లేని విశ్వాసం ఉంటున్నామంటున్నాం. అందుకొని ఇక క్రియలు కూడా కావాలి. అంటే ఇక్కడ మనం చేసుకునేది ఏంటంటే ఇంకా ముందు జీవితంలో మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు నడిచి మన జీవితం ఒక్కొక్క మరొక పని చేసుకొని ఈ 9 మనం నేర్చుకుంటున్నాం. కలిసి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అంటే వాడి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు సంబంధ శరీరంతోనూ దంచుతోనూ దురాశతోనూ సిలువేయబడి ఉన్నారు. మరియు ఆత్మనుసరించి జీవించేవారు అయితే ఆత్మనుసరించి ప్రభుత్వం నడుచుకున్నారు. ఒకరినొకరు వివాదాలు రేపకై ఒకరినొకడు అసూయపడితే వృద్ధా అతిశయపడితే ఉందాము. అయితే ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే 9 ఉంటాయండి. ఈ 9 మనలో ఉన్నాయి. ఈ 9 ఉన్నాయి. మరొకటి ఉంటుంది. ఒకటి కోపము, ఒకటి బుక్కడము, ఏదో ఒకటి ఉంటుంది. ఆయన కూడా చంపలేకపోతే ఈ 8 అనుసరిస్తున్నాం కానీ ఆ ఒకటి పాడు. ఒక వాక్యం ఉన్నది. ధర్మశాస్త్రంతో అనుసరించి ఒక మాట విషయంలో కాకపోతే వాక్యం అంతా ఇష్టమైన ఎందుకు చెప్తున్నానంటే మనం అనుసరించినప్పుడు మనము స్నానం చేస్తాము, వస్తువులు కొట్టుకుంటాము, అంతా మంచుకుంటాము, అంతా చూసుకుంటున్నాం. ఇది చూసుకోకపోతే ఎట్లుంటాము, అంతా రెడీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది. దేవుడు కూడా మనం హృదయం కట్టుకుంటారు. హృదయ తలంపులేమో దేవుడు ఎరుగుతుండు, లోక తలంపులేమో మానవులు ఎరుగుతుండు. కొంతమంది ఇంటికాడ మంచిగానే ఉంటాడు, అనుకుంటాడు, తింటాడు, పోంగా ఎంతో అది లోకం చూస్తాను. అది కాదు కానీ నీ హృదయం దేవునికి చూపించాలంటే దేవుని వాక్యం ఉంటుంది. నీ హృదయం శుద్ధి గల వారు ధన్యులు అంటున్నాడు. అందుకొరకు మనం లోకము ఎలా ఉండాలన్నది నేర్చుకున్నప్పుడు మనం ఇతరులకు బోధించగలుగుతాం. మనకు మనం బోధించుకోవాలి. ఇప్పుడు మనం నేనే వాక్యం చెప్తున్నాను, నేనే అన్యాయం చేసుకుంటూ నేనే అబద్ధం ఆడుతుంది అని చెప్పేది గదవటలే కానీ అన్ని రకరకాల చూడండి వాక్యం. అదే పత్రిక రోమా 2 ఎదుటి వారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహం అసహించుకుని నీవు
గుడులను దోచదవా ధర్మశాస్త్రమందు అధ్యయించు నీవు ధర్మశాస్త్రమును వినుట వల్ల దేవుని అవమానపరచదవా రాబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. చూడండి, ఎక్కడైతే మనం వాక్యం బోధిస్తున్నాం, మనం మంచుకున్నాం, నా హృదయం నేను మంచుకున్నానా, నేను అందరితో సమానంగా ఉన్నానా, ప్రభులో నేను ప్రభులాగా నేను మారినా. ఎప్పుడైతే నువ్వు ప్రభుగా మారుతావో అప్పుడు నీ హృదయంలో చెడు రాదు, వాక్యం నిండిపోయి. ఒక కుండలు ఎత్తుకుంటే ఒక నీరు కదా ఆ పుల్లు నిండితే అది దొరకకుండా ఉన్నట్టు మనలో వాక్యం మొత్తం నిండిపోవాలి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏ సందర్భంగా ఎక్కడ చెప్పాలనేది నీకు నిండిందా, నువ్వు అవసరం ఆడవు. నేను కత్తి పెట్టి కోసినా కానీ నీకు విగ్రహాలకు మొక్కవు, నువ్వు కొట్టున్న కాలదీనం. అదే నిజమైన వాక్యం, అదే నిజమైన కట్టడలు. ఆయన చెప్పిన కట్టడలన్నీ మనం ఆచరించినట్లయితే నీకు ఆశీర్వాదం ఉంటుంది, సమానం ఉంటుంది, నీకు మరణాలను కూడా తప్పిస్తాను, నీకు ఆస్కారం కూడా పడిస్తుంది. ఆనాడు పెద్దలు ఆస్కారం పొడిగించింది దేవుడు, వారికి ఇష్టానుసారంగా జీవించిన కనుక ఆస్కారం పొడిగించిండు. ఈ ప్రవక్త ఈ ఘోషణకు పనికొస్తాడు, నా గొడవలు కాస్తాడు అని చెప్పి ఆయనకు తెలుసు. అందుకొరకు మనం నేర్చుకునేది ఏంటంటే మొట్టమొదట వాక్యము చదవడము, ప్రార్థన చేసుడు, క్రమను పాటించడం ఇక్కడ మనం నేర్చుకున్నప్పుడు మనం ఇంకా కూడా ముందుకు సాగలుగుతాము, మనం చెప్పగలుగుతాము, ఆత్మీయగలుగుతాము. ఇప్పుడు మనల్ని ఎట్లా ఉన్నాడంటే ఆయన రక్తంతో కొన్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును వాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచను. ఆ యావత్తునందును కూర్చు నీ మట్టుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్తగా ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు అందరూ కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. చూడండి, ఈ వాక్యము ఆయన మన రక్తం నుంచి కొనాడు కనుక ఇందులో కొంతమంది వాక్యం చెప్తుంటే అది గుండెకు తాకలేదు. అది తాకినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది నా కొరకే అని అనుకొని ఎప్పుడైతే మానవులతో ఇప్పుడు తండ్రి కొడుకులు ఉంటారు, తండ్రి గతించి గత రాజు బిడ్డ అన్నప్పుడు ఆ కొడుకు ఉంటే ఆ కొడుకు ఇంకా పరిపడుతుంది. నేను బాగా నేర్చుకున్నా. మా నాన్న ఉంటే ఇట్లా దాన్ని కొట్టగానే నేర్చుకున్నా. అదే నేర్చుకుని ఇప్పటికి కూడా గట్టనే ఉంది. ఇప్పటికి కూడా రాదు నేనే ఫస్ట్ చేసేది వేస్తామంటే ఒక్కడి కానీ అది నేను కాపాడుకుంటున్నా. మళ్ళీ మధ్యాహ్నం నిద్రపు మన లేపుడు అది నేను ఉండడు. ఒక మనిషి మంచి పేరు వచ్చింది, ఆ దేవుడు అదే పేరు మీద అది మనకు దేవుడికి ఇచ్చారు సార్. జీవితం మనుషుల దయాలు దేవుని దయాలు రెండు ఉండాలి. ఒక దేవుడిని నమ్ముకొని అలా దోషించుడు నేను నమ్ముకున్నా అని హెచ్చరింపులు మనకు అవసరం లేదు. కానీ మనము నేను ఎలా ఉన్నదో నేర్చుకునే విధానం మనం నేర్చుకున్నప్పుడు మన దేవుడే మనల్ని ఆశీర్వదించాడు కనుక ఇంకా మనం ఇంత ఎన్ని రోజులు నమ్ముకున్నాం కదా. మనం దేవుడి రాజ్యం కూడా ఉండకపోతే మళ్ళీ మీరు ఎవరో నాకు తెలియాలంటే మనం ఎన్ని రోజులు చేసి వాక్యం నాకు మీకు అందరుకున్నాను. జీవగానం కూడా దేవుడు ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవలమైన మా సింహాసనము దాని యందు ఆసనుడై ఉన్నవారు చూస్తే అయినా భూమి ఆకాశంలో ఆయన సొంతం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడి ఉండగా చూస్తుంది. అప్పుడు గ్రంథములు విప్పబడను, జీవ గ్రంథములు మరో గ్రంథం విప్పబడను. ఆ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్న వారిని బట్టి క్రియ చొప్పున
మృతులు తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించారు. మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులు అప్పగించారు. వారు ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో ప్రవేయబడాను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండంలో ప్రవేయబడు. చూడండి, ఇక్కడ ఈ వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను 4వ తరగతి. చదివినప్పుడు నేను ఫస్ట్ క్లాసులో ఆ తెలుగులను లెక్కలలో హుషారు 90 మార్కులు వచ్చాప్పుడు. అయితే నన్ను దేవుడు భాష ఆయన సార్ ఏం చేసినంటే నువ్వు ప్రశ్నలు అడిగినప్పుడు నేను అనుకున్నాను నాకు ఇంత హుషారుగా ఎవరు ఇచ్చినంటే నాకు ఒక దెబ్బ అంటే భయం బాగా, దెబ్బ అంటే బాగా భయం. అందరు కొట్టే దెబ్బలు అందుకు కానీ నేను భయపడకుండా నాకు భయం బాగా మంచి భయం. అందుకొరకు నేను భయపడకుండా ప్రతికారం చుట్టిన ప్రశ్నలని రాస్తుండి అప్పుడే నేను చిన్నప్పుడే ఆ 4వ తరగతి కొన్ని ప్రశ్నలు రాసేవాడు. అయితే నాకు ఎక్కడ అంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకుంటాడంటే తల్లి గర్భం ఉన్నప్పుడే నేను ఏర్పరచుకుంటానని అది మీకు తెలిసిన వాక్యం ఉన్నది. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాను. అయితే నేను ప్రవక్తని చెప్పానంటే ప్రవక్త ఎట్లా నువ్వు అన్ని అనుసరించినప్పుడు అందరూ సమానంగా ఉన్నప్పుడు దేవుడికి ఇష్టానుసారం జీవించినప్పుడు అంచెలుగా హెచ్చరిస్తాను. ఇక మనం మొట్టమొదటి నాకు రావాలి సుఖ జీవితం, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను క్రియలు మంచిగా మంచిగా మారలేదు. దేవుడు అని మన కొరకు కన్నీరు పెడుతున్నాడు. మీ కొరకు నా కొరకు నా రాజ్యం రావాలి రావాలని ఆయన పెడితే మనం ఇక్కడ బ్రతుకుటానికి చేస్తున్నాం. ఇంత బ్రతుకు ఏం కాదా అట్లా కాదు, భారవంతనా మీరు పెట్టండి. అప్పుడు మీకు ఆశీర్వాదం నేను నా సన్నిధిలో వాక్యం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఒకటి తులసి పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే అయిన వాటిని వెలుగుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అయిన వాడి మీదనే కానీ భూ సంబంధమైన వాడి మీద మనసు పెట్టుకోను. క్లియర్గా మీరు పొందితిరి. మీ జీవం క్రీస్తు కూడా దేవుని రాయబడి దాచబడి ఉన్నది. తర్వాత జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. అక్కడ భూమిదిలోని అవయములను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విహారాలను, ధనాపేక్షను చంపివేయుట. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనము జాగ్రత్తము, అపవిత్రత, కామతుర, దురాశ, ధనాపేక్ష. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ధనము ఉన్నదని చెప్పి మనము ధనము అద్దని అంటాము. దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని చంపే ఉన్నదాంట్లో తృప్తిపడు. దేవుడి మాటలన్నీ ఏముంటాయంటే ఉన్నదాంట్లో తృప్తిని బతికి పరలోక రాజ్యం చేరాలని ఉంటుంది. కానీ మన దేవుడు ఆశీర్వదించినట్టు ఎవరు కూడా చేసే పనులు చేస్తూనే ఉంటారు. బిల్డింగ్లు కడుతుంటారు, కార్లు కొనుక్కుంటారు, మంచి బట్టలు పట్టుకుంటారు, మంచిగా ఉంటారు, బంగారం ఉంటారు, అడిగొంటారు అంటారు. కానీ దేవుడికి ఇష్టానుసారం జీవితం ఉన్నదా లేదా అని ఒక మనం పని చేసుకుంటాం. దేవుడు భూమి మీద మనుషులు అందరికంటే ఎత్తిస్తానని కూడా వాళ్ళు భూమి మీద ఉన్న మనుషులు అందరికంటే ఎత్తేస్తున్నారు ఉన్నది. కానీ మామూలుగా పోవాలి. ఇప్పుడు చూడు, కొంతమంది ధనం ఉన్నవాళ్ళు నాకు ఇది ఉన్నది అని చెప్పి లేదన్న వారు ఉన్నారు, ఉండిచ్చి ఏం లేదన్న వారు. కానీ దేవుడు ఆశీర్వదించిందంటే మనం భూమి మీద ఉన్న మనుషులందరికంటే మనమే ధనవంతులు అంటున్నాం. దేవుడు నమ్మిన బిడ్డలు ధనవంతులే. కానీ నేను ఎన్నటికీ మేము ఇచ్చబడదు. నన్ను నమ్మి మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందిరో నా క్రియలు పాటించండి, నా మాటలు వినండి, వీటి ప్రకారంగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనం ఒకటి ఏంటంటే వాక్యాలు ఉంటుంది. కొంతమంది సువార్త పండితులు బోధించే పండితారు. కానీ ఈ మాటల్లో మరి ఈ కొద్ది వాక్యం జీవించుగాక. ఆమేన్. చాలా మంచి వాక్యం అందించిన దైవజనులు యశ్వరం బాబు నాగమల్యాల. ఎలా మన జీవితంలో మనం జీవించాలి, ఆత్మఫలాలు ఫలించాలి, ఎలా దేవుని సంతోషి పెట్టాలి, ఎలా దేవుని సహవాసంలో ఉండాలి, చక్కని విషయాలు బోధించారు. పుట్యాల గ్రామ చర్చ్ ప్రసిద్ధ చర్చ్ ప్రార్థనటువంటి మన ధన్యవాదాలు వందనాలు. దేవుడు తన కుటుంబాన్ని పరిచయం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.
పోసుకుందాం